బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనేది మీ ఎజెండా, మీ పోరాటం కూడా. సో మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో అలాంటిది ఏమన్నా ఇంప్లిమెంట్ అయినట్లు అనిపిస్తుందా? ఫలానా సామాజిక వర్గం కోసమే ఈ రాష్ట్రం వచ్చింది అని చెప్పి ప్రజలు ఓపెన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఓ చైర్మన్ పదవులు ఇచ్చుకున్నమాట వరుసగా అదే పొందిక, లేకపోతే ఇంకోటి ఇచ్చినమాట అదే పొందిక. ఇప్పుడు కులగణన అయిన తర్వాతనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా ఈ రాష్ట్రంలో? నువ్వు 42%, 48% నువ్వు వేదలుచుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నువ్వు పోవాలి. కులగణన అంటే మొత్తుకోంగ ఇంత పెద్ద ఉద్యమం చేస్తే నువ్వు చెప్పినటువంటి దాన్ని అమలు చేయడానికి మళ్ళీ బయట వాళ్ళు వచ్చి గొడవ చేయాలి. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే మేము మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మా నాయకత్వం విఫలమైందని చెప్పేసి మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడం కోసం ఉన్నారు కదా. మరి వారు ప్రధానమంత్రి కావాలంటే పార్లమెంట్ సీట్లు ఎక్కడి నుంచి రావాలి? భారతీయ జనతా పార్టీ గెలిచి వస్తాయా? రావు కదా. నష్టమైనా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ వద్దని కోరుకుంటాం. అంటే అంతకంటే రాజకీయ దివాళ కొరతనం ఇంకోట్లేదు. తెలంగాణ ఉద్యమ నేత షర్కు సుధాకర్ గౌడ్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలోని 1 year పాలన ముగిసింది. ఇప్పటికి మరి ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారా, లేదంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఫుల్ ఫిజర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది అనే అంశాలపైన అడుగుదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఏంటి సార్ అంతా బాగన్నా? ముందుగా మా ఆద్య టీవీ తరపున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆద్య టీవీ చూస్తున్న వాళ్లకు, సమస్త తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఎట్లుంది సార్ ఈ 1 year పాలన? మరి ఏమంటుంది, ఎట్లుంది? మీరు ఒక తెలంగాణలో కీలక ఉద్యమం సమయంలో కీలక పాత్ర వహించిన వాళ్ళు. ఆ ఉద్యమాన్ని పోల్చుకుంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మారింది మన రాష్ట్రంలో. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలు అమలు అయినట్లన్నా ఈ రాష్ట్రంలో? అంటే మాలాంటి వాళ్ళము, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళము, ఎన్ని గ్యారంటీలు అమలైనాయి, ఎన్ని రకాల పథకాలు ప్రజలకు చేరినాయి అనేటువంటి అంటే మూస పద్ధతిలో కంటే కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న నేపథ్యంలో ఏ రాష్ట్రం కోసమైతే ఏ ఆకాంక్షలతో అయితే కొట్లాడిన ప్రజలు ఉన్నారో అవి ఏ మేరకు మనం రియలైజ్ చేయగలుగుతున్నాం, ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం అనేది ఒక అంశం అయితే ఉన్నది. ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణలో దుబారా జరిగింది, తెలంగాణలో ఇంకేదో జరిగింది, ఇవన్నీ నడిచిపోయింది. ప్రజలు 10 ఏళ్ల తర్వాత సాధారణంగా తెలంగాణ ప్రజలు కొంత మార్పు, డైనమిక్స్ అంటే ఒకటే పద్ధతిలో ఎవరిని మొయ్యాలనే స్టైల్లో ఉండేటువంటి ఇది కాదు. కాబట్టి ఒక అవకాశం కాంగ్రెస్ కూడా ఇచ్చినారు. కాంగ్రెస్కి ఇవ్వడంలో ఒక సాఫ్ట్ కార్నర్ ఏంటంటే తెలంగాణ ఆనాడు సోనియా గాంధీ ఇచ్చినటువంటి చొరవ ఏదైతే ఉన్నదో. నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయినారు. మన్మోహన్ సింగ్ గారు చనిపోతే నిజంగా చాలా ఆర్తితోటి తెలంగాణ లీడర్షిప్ వారి నివాళులు అర్పించింది. ఇంక్లూడింగ్ అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్సో గాన్ ఆల్ ద వే టు ఢిల్లీ టు పే ది ట్రిబ్యూట్స్. అంటే ఎట్లా ఎందుకు ఉంటుంది అట్లా అంటే మనకు ఆ కృతజ్ఞత ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించినటువంటి అన్ని పార్టీ లీడర్లు మన కృతజ్ఞత తెలియజేసినాం. మీరు చాలా సందర్భాల్లో గమనించినట్టయితే ఇంక్లూడింగ్ ఇవాళ భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ని చిన్నమ్మ తెలంగాణకు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటారు అంటే మనం మా గ్రాటిట్యూడ్ గుర్తుపెట్టుకోవాలి. మీరా కుమార్ గారి గురించి కూడా ఆ గౌరవం మనకున్నది. బయంజీ మాయావతి గురించి కూడా మనకు అట్లా ఉన్నది. ఎందుకంటే మనం ఉద్యమంకు సహకరించిన వాళ్ళు, దేశ స్థాయిలో సహకరించిన వాళ్ళు కాబట్టి ఆ గౌరవం మనకు ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి పడ్డ యాతన ఏదైతుందో యాతన నుంచి ఒక రియలైజేషన్ రావాలి కదా తెలంగాణకు. దాంట్లో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి గౌరవం ఇచ్చి మనం ఒక అవకాశం ఇచ్చినారు. అది వచ్చిన సందర్భంలో పట్ల దాని నడకన ఎంత దారుణంగా ఉండే అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదనుకోండి, లేదా ఆ పార్టీ జనరల్గా ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అధికారంలో రావడానికి శ్రమపడ్డటువంటి వాళ్ళ కోసం ఇచ్చేటువంటి ఒక వాల్యూ ఉంటుంది కదా, పెద్దపీట ఉంటుంది కదా. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తుంగలో దొక్కేసి ఇవాళ ఎట్లా నానా రకాలు అందరూ ఒక దగ్గర తెచ్చుకున్న అధికారులకు వచ్చింది. అరే మీరేమో తుంగలో దొక్కిరు అంటున్నారు. సీఎం ఏమంటుండే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకందరికీ కూడా అంటే వాళ్ళకు 250 గజాల భూమి ఇస్తాము ఇక్కడ 4th సిటీలో, మళ్ళీ ₹1 కోటి ఆస్తులు కూడా ఇస్తాము, డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పేసి సీఎం చెప్తున్నాడు. మీరేమో తుంగలో దొరికిన. నేనేమంటా సరే వారు ఎన్ని గజాల స్థలం ఇస్తారు ఏమిటో నాకు తెలియదు కానీ 1969 ఉద్యమకారులు ఉన్నారు కదా, ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఒక 100 మందో 200 మందో 300 మంది ఉంటారు కదా. కనీసం ఒకరోజు పిలుచుకొని ఈ రాష్ట్రం రావడానికి మీరు అయ్యాల 69లో ఉద్యమం చేసినారు, నెత్తురు ఓడ్చిండ్రు. మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు ఫైరింగ్ చేస్తే ఇంతమంది చచ్చిపోయినారు. దాని పశ్చాత్తాపంతో అనుకోండి, క్షమించమని చెప్పడం కోసం అనుకోండి, లేదా దాన్ని
అంటే చేసినటువంటి దాన్ని ఇది చేసుకోవడానికి అనుకోండి, మీరు చేసినటువంటి దాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి మా ప్రభుత్వం తరఫున మీకు ఇది ఏర్పాటు చేస్తామని చెప్పేసి కనీసం అనడానికి కూడా అవకాశం లేదు. నేనేమంటున్నా, మనము జనరల్గా ప్రభుత్వాల అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా మాట్లాడతాం, కానీ ఆ దిశగా ఏం పని చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైనది. అందుకోసం నాకు తెలిసి ఇప్పటివరకు ఎక్కడ ఏది రియలైజ్ కాలే. అట్లా ఉద్యమకారుల కోసం అంటే ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పడం కాదు, కానీ నిజంగా ఉద్యమకారుల కోసం జరగాల్సిన న్యాయం చాలా సందర్భాల్లో జరగలేదు. అది జరగవలసి ఉండే. ఈవెన్ మా పార్టీలో కూడా ఆనాడు కూడా, ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ కాబట్టి ఇంకా అంటే వారు ఉద్యమకారులకు కొంతమందికి అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవకాశం తీసుకోవాల్సి ఉండే. ఈ విషయం నేను పార్టీ పెద్దలు కూడా చాలా సందర్భాల్లో చెప్పున్నా. ఇవాళ ఈ పార్టీని ఎవరు పడితే వాళ్ళు తూలనాడడానికి, ఎవరు పడితే వాళ్ళు చులకన చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఉద్యమకారులు ఫోర్ ఫ్రంట్లో పెట్టడం లోపల ఉన్న గ్యాప్ని ఇవాళ అవతల వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే స్థాయికి వచ్చింది. అది మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లోపటినే తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన వాళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. ఏ అంశాలు ఉన్నాయో అంశాలు కూడా సెకండరీ చేసే పరిస్థితి వచ్చింది. మీరు నిన్న మొన్న రాజకీయాలు ఈ 1 ఇయర్ లోపల కొద్ది రోజులు హైడ్రా చుట్టూ, ఈ మధ్యకాలంలో ఓ పుష్ప సినిమాలో ఇన్సిడెంట్ చుట్టూ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దే వాంట్ టు డైవర్ట్ ఇట్. అల్టిమేట్గా అంటే ఏ ప్రయోజనాలను ఉండని కానీ ఈ డైవర్షన్ ఏదైతుందో తెలంగాణకు అంటే మాలాంటి వాళ్ళకు కొట్లాడినటువంటి వాళ్ళకి లేదా 1969 ఉద్యమకారులకు నష్టం అది. అది చాలా ప్రధానంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం ముందే అన్న మీతోటి గ్యారంటీల చుట్టూ మాత్రమే మాట్లాడదలుచుకుంటే బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంతిక అంటే ప్రజాకర్షణ పథకాలు అనుకోండి, ప్రజలకు రీచ్ అయ్యే పథకాలు అనుకోండి, బీఆర్ఎస్ విస్తృత కృషి చేసింది. చేసిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది, గ్యాప్ తీసుకుని ప్రజలు మాట చెప్తున్నా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అమలు చేసిరా చేయలేదా కాదు, అది ఇష్యూనే కాదు. అది దానికంటే కూడా చాలా చేయవలసిన పనులు ఉన్నాయి. ఎందుకంటే విద్యారంగంలో ఇప్పటికీ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేవలం రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్యాప్స్ ఉన్నాయి, యూనివర్సిటీలో గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నిటి ఎడలా ఇవాళ ఒక విద్యా కమిటీ వేసిన తర్వాత నిర్దిష్టంగా ఏం చేస్తామని ఇప్పటిదాకా చెప్పుకోలేదు. చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది. గ్యారంటీలు మీరు ఏం చేసిరు అని చెప్పేసి బజార్లో నిలదీసేదానికంటే మీరు మౌలికమైన అనేక విషయాలు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, ఏం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అది నేనైతే చాలా స్పష్టంగా చెప్పాలి. మీరు అన్నట్లనే గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు చనిపోయారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత కూడా స్పందించడం లేదు. ఎందుకు? ఇది ప్రధాన కారణం ఏంటి? ఏమంటే 10 ఏళ్ళ తర్వాత నువ్వు అధికారులకు వచ్చినప్పుడు సీరియస్నెస్ ఉంటుంది కదా. అంటే తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నప్పుడు, ఇచ్చిన వాళ్ళకు మాకు అధికారం వచ్చింది అనుకున్నప్పుడు మీకు ఉండాల్సిన సీరియస్నెస్ ఉంది కదా, అది ఖచ్చితంగా లోపించింది అనేది సామాన్యుడు చెప్తుండే వాళ్ళు తెలంగాణలో. చెరుకు సుధాకర్ చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఆపోజిట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీను ఇంకో కమ్యూనిస్ట్ పార్టీని చెప్పడం కాదు. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మా నాయకత్వం విఫలమైందని చెప్పేసి మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. దురదృష్టం ఏంటంటే ఒక అపురూపమైన అవకాశం తెలంగాణలో ప్రజలు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. దేశమంతా ఆయన భారత్ జోడో యాత్ర చేసి మరి ఇక్కడ తెలంగాణ లోపల ఇంత యాత్ర చేసిన తర్వాత ఒక మంచి ఫలితం వచ్చింది కదా. ఈ ఫలితంలో మరి నిజంగానే మనం మాట్లాడిన మాటలకు ఒక రియాలిటీలో కింద జరగాలి కదా. ఓపెన్గా ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ మీద ఉన్న గుడ్డి వ్యతిరేకతతోటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు బయటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఒక అండర్స్టాండింగ్ లాగా, ఒక కక్ష సాధింపులాగా ఉండేటువంటి ఫీలింగ్ ఉంది కదా. ఇది కూడా అర్థం కాదా నేను అడుగుతా ఉన్నా. ఇది కూడా రాహుల్ గాంధీ గారికి అర్థమవుతలేదా? వారు చెప్పినటువంటి పలు సందర్భాల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలు, అది కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చును, ఇంకా చాలా సందర్భాలు చాలా డిక్లరేషన్లు ఉన్నాయి. సరే రైతులు మిగతా వేరే సంగతి, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో సోనియా గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఈ రాష్ట్రం ఇచ్చేదే కంబైన్డ్ స్టేట్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లోపట్నన్నా. ఎందుకంటే దేశం లోపట్నే ఈ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరు ఒక్కొక్క స్టేట్ వైడ్ జనరల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంటే కులాల పొందిక, సామాజిక వర్గాల పొందిక ఉంటుంది కదా, అందులో అట్టడుగు వర్గాలు బహుజనుల యొక్క పొందిక అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం. 90% పీపుల్ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే. వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి స్వరాష్ట్రంలో జరగాలని కోరుకుంటున్నాను అన్నది ఆమె. మరి అన్న తర్వాత నీ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి రాష్ట్రం అని చెప్పుకునే దాంట్లో నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మరి పెద్దపీట వేయాలి కదా. ఇవాళ చాలా స్పష్టంగా ఒక రాంగ్ మెసేజ్ పోతా ఉంది. ఫలానా సామాజిక వర్గం కోసమే ఈ రాష్ట్రం వచ్చిందేమని చెప్పి ప్రజలు ఓపెన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్నది. కనీసం ఒక దగ్గర ఒక వేదిక మీద కూర్చుంటే
ఈ పొందిక లోపట బయటి ప్రపంచం ఏమనుకుంటుందనే భయం కూడా లేదు వాళ్ళకి. మీరు ఎక్కడైనా కూర్చొనియండి, అంటే మేము ఒక్కరం ఇప్పుడు ఓ చైర్మన్ పదవులు ఇచ్చుకోవడం వరుసగా అదే పొందిక, లేకపోతే ఇంకోటి ఇచ్చినప్పుడు అదే పొందిక, లేదా మాట్లాడేప్పుడు ఒక అహంకారం, డైరెక్ట్గా బహిరంగ సభల్లో మాట్లాడుకునే మనం ఫలానా అని చెప్పేటువంటి ఉంది కదా. ఇది ఆంధ్రాలో నడిచిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె పేరు రేణుకా చౌదరి గారు ఉన్నారు కదా, వారు చాలా సందర్భాల్లో పైన విజయవాడలో ఆ గుడి పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని చెప్పేసి అంటూ ఉండాము. అట్లా నడిచిపోయింది. ఎందుకంటే ఆ టైం కథ వేరు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అట్లా లేదు, ఎదురు చూస్తూ ఉంది మా వర్గాలకు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అని చెప్పేసి. అందుకోసం ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీకు 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు రివైవ్ చేసుకోండి, ప్రాక్టికల్గా ఏం చేయగలుగుతారో ఆలోచించండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా రాగానే కూలిపోవాలి, ఇది నాశనం కావాలి, మాకు అధికారం రాలేదు శాపనార్థాలతోటి అట్లా కాదు. కానీ ప్రజలు హార్డ్ అండ్ మనీతోటి మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి, మీకు అవకాశం వచ్చింది. దీన్ని దుబారా చేయకుండా మనం ఏం చెప్పినామో దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మీరు దాదాపుగా మారోజు వీరన్నతో కలిసి కొన్ని ఏండ్ల నుంచి సామాజిక ఉద్యమాలు చేస్తున్నారు. అంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనేది మీ ఎజెండా, మీ పోరాటం కూడా. మారోజు వీరన్నది, ఆయనతో మీరు. సో మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినాక అలాంటిది ఏమన్నా ఇంప్లిమెంట్ అయినట్లు అనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పాయింట్ ఎలా తీసిండ్రు సార్. జనరల్గా ఛానల్స్ వాటి యాటిట్యూడ్స్ ఏమన్నా ఉండని, కానీ స్పష్టంగా చెప్పాలి ఏంటంటే 1997లో తెలంగాణ మహాసభ మీటింగ్ అయింది సూర్యాపేటలో. సూర్యాపేటలో అవుతున్న సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి బహుజన వర్గాల రిప్రజెంటేషన్ మేధావర్గము లేదా ఆ ఫీల్డ్లో పనిచేస్తున్న సామాజిక ఉద్యమకారులు ఒక మాట అన్నారు, చిన్న రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లోనన్నా ఆధిపత్య కులాల్లో అటు రాష్ట్రం ఇటు రాష్ట్రం ఉండడంతో నాయకత్వాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు కొంతనన్నా బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది, కానీ చిన్న రాష్ట్రం అయితే వాళ్ళు కుతికి పిసికినట్టు పట్టుకుంటారని చెప్పి ఒక చర్చ నడిచేది. అప్పుడు జయశంకర్ లాంటి వాళ్ళు మాతో ఏమని కన్విన్స్ చేసినారంటే, మన రాష్ట్రం అయిన తర్వాత మనం చేసే స్ట్రగుల్ని బట్టి మనమే ఫోర్ ఫ్రంట్లో ఉండడానికి, ప్రజలు మనం రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక చర్చ చేశారు. ఇవాళ ఆ రోజు ఏ మాట అయితే అన్నారో ఆ మాట చట్టసభలోకి వచ్చేసరికి యథార్థమే అనిపిస్తున్నది. ఎందుకంటున్నంటే ఎక్కడో దగ్గర అక్కడ పోయి నాకు సీట్ కావాలని అంటే, అరే మనోడు మన ఎంబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు విశ్వసనీయంగా ఉన్నాడు, లేకపోతే రాజశేఖర్ విశ్వసనీయంగా అని చెప్పేసి అటో ఇటో అక్కడో ఇక్కడో 4 మంది ఎమ్మెల్యేలు అయినారేమో. కానీ ఇవాళ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ లోపల సంపూర్ణమైనటువంటి ఒక వికృతమైన స్థితి అయితే ఉన్నది. అది ఎవరన్నా కానీ సరే దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇది కాదు తెలంగాణ కోరుకున్నది. తెలంగాణ రాష్ట్రం కోరుకున్నటువంటి ఈ దాంట్లో ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, అది సకల జన సమ్మె కావచ్చును, సార్వత్రిక సమ్మె కావచ్చును, దేంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు కోరుకున్నది తమ వర్గాల రిప్రజెంటేషన్ చట్టసభలో కావాలని కోరుకున్నారు. గౌరవప్రదమైనటువంటి జీవితంతో పాటు గౌరవప్రదమైనటువంటి ప్రాతినిధ్యం కావాలని కోరుకున్నారు. అట్లా జరగడం లేదు. ఎందుకే మీకు ఇంతమందిగా చెప్పుకున్నా, ఓపెన్గా ఇవాళ మా వర్గాల కోసమే ఈ రాష్ట్రం ఉన్నది అని చెప్పుకునే స్థాయికి వచ్చేసింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఆనాడు సపోర్ట్ చేసినారు, అది తప్పు అని చెప్పేసి మేము చాలా సందర్భాలు చెప్తాము. ఎందుకు చెప్తామన్నాము, ఏ రిప్రజెంటేషన్ అయితే దేశవ్యాప్తంగా అది అన్యాయం అనుకుంటారో మనం ఇవాళ ఆ రిప్రజెంటేషన్ని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10% లేని వాళ్ళు మనం తెలంగాణలో మీరు చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతున్నాయో అవి బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కంటే తక్కువ. అయినప్పటికీ దే గాట్ ది జాబ్స్. అర్థమైందా? ఆల్మోస్ట్ మచ్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడ దాకా పోయిందంటే ఎస్సీకి నియర్ పోయింది. ఇవాళ నేనంటున్నా ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఉన్నటువంటి నష్టం ఏదైతుందో అదొక జనరేషన్లో ఈ తరంలో బీసీలకు రావాలని ఒక అవకాశం ఏదైతుందో అది చాలా వరకు పోతుంది కదా. అది అడుగుతాము, నేను చెప్తాము కాదు ఇది మనం తప్పకుండా దీన్ని ప్రశ్నించాలంటున్నాము. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మసూరాచారి గారి మిగతా వాళ్ళకి కూర్చొని కూడా మాట్లాడతాము. భారతదేశం మొత్తం లోపల కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పునరాలోచన చేయాలి. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఒకటే కాదండి. ముందు స్థానిక ఎన్నికల్లో మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నది, 42% అన్నావు నువ్వు, 42% నువ్వు చేయాలి కదా. మరి నువ్వన్న మాట ప్రకారం చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు ఆలస్యమవుతున్నది, అంత కష్టమేటిది. కులగారు అంటే ఓ మొత్తుకోంగ ఇంత పెద్ద ఉద్యమం చేస్తే నువ్వు చెప్పినటువంటి దాన్ని అమలు చేయడానికి మళ్ళీ బయట వాళ్ళు వచ్చి గొడవ చేయాలి, ధర్నాలు చేయాలి, రస్తారోకోలు చేయాలి. అప్పుడు ఇవాళ కులగానికి సంబంధించి చెప్పింది.
దాంట్లో 100 ప్రశ్నలు వేసినాం, మళ్ళీ కన్ఫ్యూజన్, దాని తర్వాత మళ్ళీ ఇది అమలు అయిద్దా కాదా, ఇవన్నీ కూడా సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కులగణన అయిన తర్వాతనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా ఈ రాష్ట్రంలో? ఇప్పటికి దాదాపుగా ఈ మొత్తం లెక్క పెడితే జనవరి టు జనవరి 1 year అయిపోయింది సర్పంచ్ లేక. మరి గ్రామాల పరిస్థితి ఏంటి? నేను అందుకోసం మీతో ఏమంటున్నా, కులగణనకు లంక పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ ద పాలసీగా నువ్వు 42% 48% నువ్వు వేదలుచుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నువ్వు పోవాలి. నువ్వు పోయిన తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా ఛాలెంజ్ చేయాలి. కోర్టులో కూడా ప్రతిపక్షాలు కూడా అడగాలి, ఏమైనా మీరు దీనికి అనుకూలంగా లేరని చెప్పి వాళ్ళని బోన్లో నిలబెట్టాలి. అవునా కాదా? బోన్లో నిలబెట్టే బదులు ఇవాళ ప్రభుత్వాలు ఏమున్నారు అంటే ఈ రిజర్వేషన్ ఎగ్గొట్టడానికి ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ వెనుక వైపు కుట్రమంతా ఉన్నారు. ఇటువైపు నుంచి వాళ్ళ కోసం కాదు, 42% అమలు చేయడం కోసం కలిసి వచ్చేటోళ్ళు ఎవరు అందరం కలిసి మనం ఒక దగ్గర ఉందామని అనడం లేదు. 42% వ్యతిరేకించేటోళ్ళు ఎవరు ఉంటారో మనందరం కలిసి ఒక ఫ్రంట్ కడదామన్నటువంటి వాతావరణం తెలంగాణలో ఉన్నది. ఇది మీరు ఏ విషయంలో చూసుకోండి. ఇవాళ తెలంగాణ లోపల మరి ఇంత మోసం చేయవలసిన అవసరం ఏమొస్తుంది? అంటే బీసీలనే కావచ్చు, ఇక్కడ బలహీన వర్గాలను ఈ రాష్ట్ర సీఎం ఎందుకు ఇంత మోసం చేస్తుండు? మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఒకవైపు అంటాడు, ఇక్కడ బీసీ కులగాన్ అని ఒకవైపు అంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ నష్టపోయేదంతా వీళ్ళే కదా, ఈ సామాజిక వర్గమే సీఎం కనిపిస్తుందా? అంటే నేనేమంటా, అలవోకగా అబద్ధాలు ఆడడము, తప్పించుకోవడం అనేది అది పాలకులుగా చేస్తున్న ప్రాక్టీస్ ఏదో దానికి పరాకాష్ట ఇవాళ రేవంత్ రెడ్డి స్టైల్ అది. అంటే చెప్పుకున్న దానికి మాట్లాడేదానికి సంబంధం లేకుండా కొనసాగుతూ ఉన్నది. చాలామందిని అరే నువ్వు అనేది ఆ ఇంటి మీద ఉన్నటువంటి ఎవరిదాన్ని పిట్ అంటారా పక్షి అంటారా అట్లా వచ్చి మా ఇంటి మీద వాళ్ళొద్దు కాంగ్రెస్ మీద అన్నారు. ఇవాళ మంత్రివర్గంలో వాళ్ళే కూర్చోబెట్టుకున్నావు, పెద్దపీట వాళ్ళకే వేసుకున్నావు. ఇంతమంది అన్న కదా నేను, వేరే పార్టీల సంగతి వదిలిపెట్టండి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డవాడు కూడా లేడు ఇప్పుడు. ఇవాళ మీరు ఇంకో పార్టీ సంగతి వదిలిపెట్టండి, ఉద్యమకాలను వదిలిపెట్టండి, లేకపోతే బడుగు బలైన వర్గాలు వదిలిపెట్టండి, నీ రిప్రజెంటేషన్ నీ పార్టీ పనిచేసినోడు కూడా లేదు కదా. అందుకోసము మోసానికి పరాకాష్ఠగా ఉన్నటువంటి వాతావరణం నుంచి మరి రాహుల్ గాంధీ అంటే ఇన్నిసార్లు మరి పోతుండినా మన పెద్ద మంది సీఎం గారు ఢిల్లీ పోతున్నారు. మరి ఢిల్లీ పోయినప్పుడు నువ్వు ఏం చెప్పినవు, ఏమి నడుస్తున్నది, మరి చెప్తున్న అమలేమని అవుతుందని చెప్పే రివ్యూ కంటే కూడా మాకు అంటే ఈ పార్టీ బతికిస్తానికి ఏం చేస్తారు, ఎంత వనరులు వస్తాయని చూసేది దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిందేమో, దానివల్లనే బారా కోన్ మాఫ్ అన్నట్టుగా నడుస్తుందేమో అని చెప్పేసి అనుకుంటాం. సీఎం ఏమంటుండంటే బీఆర్ఎస్ వాళ్ళే అడుగడుగున అడ్డుపడుతున్నారు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు 42% మనమైనా అడ్డుపడ్డమా? మనం 42% అమలు చేయాలి మినిమం ఇమీడియట్గా కామారెడ్డి అంటున్నాం కదా. అంటున్నామా అంటలేమా? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామంటే ఇవ్వాలని అంటున్నామా అంటలేమా? అంటున్నాము కదా. ఇంకా చాలా విషయాల్లో కంపెనీలు తెస్తామంటే కంపెనీలు వద్దు, రోడ్ వద్దు, మళ్ళంటే ఇక్కడ ఇప్పుడు లగ్చర్ల విషయంలోనే కావచ్చు, రామన్నపేట విషయమే కావచ్చు, అక్కడ పోతే సంగారెడ్డి జిల్లాలో డప్పురు విషయంలో కావచ్చు, అంటే రకరకాల కంపెనీలు తెచ్చి పబ్లిక్ను. నేను ఏమంటే మీరు అంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇండస్ట్రియలైజేషను ఆ విషయం లోపల ఓ ఘర్షణ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ కోసము వన్ సైడ్ అంటే బాగా ఉదారంగా వ్యవహరించాలా, ఏ విధంగా షరతులు పెట్టొద్దు అనేది ఒక జనరల్ లిబరలైజేషన్లో ఒక భాగం అది. నేనేమంటే పీపుల్ రిప్రజెంటేషన్లో కూడా పీపుల్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా. నువ్వు రావణపేటలో పెడతా అన్నావు, నువ్వు పొల్యూషన్కు లేనటువంటి ఏదైతే సూటబుల్ ప్లేస్లు ఉంటాయో అంటే జనరల్గా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టే ప్లేస్లే ఉంటాయో దాన్ని వదిలిపెట్టి నువ్వు తీసుకున్న ప్లేస్ రాంగ్ అని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ చేసినారు. ఏమి చాలా సందర్భాలు సిమెంట్ ఫ్యాక్టరీ ఏడున్నా ఆనే పెట్టుకోవచ్చు. ఎందుకు ఏం కష్టమవుతుంది? అదానీ గారికి ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్టణంలో వెళ్తున్నది, నువ్వు ఆడ కాదని చెప్పేసి వీడికి ఎందుకు వస్తున్నావో చెప్పాల్సిన అవసరం అయితే ఉందా లేదా? తర్వాత నువ్వు తీసుకున్న అక్వైర్డ్ భూములు ఏవైతున్నాయో దాని పర్పస్ అంతమంది చెప్పలేదు. సహజంగానే మిగతా ఉన్న ప్రాంతాల్లో కూడా డిస్టర్బ్ అయిందని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కినారు. ఎక్కినప్పుడు నువ్వు రిప్రజెంటేషన్ నువ్వు ఏం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. లగచర్లో ఉన్నది ఏ విధమైన విషయం చెప్పకుండానే నువ్వు కొనసాగించినటువంటి ఏదైతే పద్ధతి ఉన్నదో మీరు గమనించినట్టయితే అసలు మనం అంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసిన హడావుడికి వాళ్ళ అధికారులకు రాగానే రంగం సినిమా లెక్కనే ఉంటుంది అన్నట్టు. సేమ్ మీరు చూసి ఉంటే ఒకసారి జ్ఞాపకం తీసుకుంటే కొట్లాడి వాడు సడన్గా అధికారులకు వచ్చిన తర్వాత సేమ్ స్టోరీ మళ్ళీ రిపీట్ చేస్తారు కదా, అట్లే ఉండదు. ఇప్పుడు అంతకంటే భిన్నంగా ఏమన్నా చెప్పండి. ఈ అరెస్ట్ల పరం ఎందుకు ఈ రాష్ట్రంలో? అంటే ప్రశ్నించొద్దా? ప్రశ్నించిన వాళ్ళని అందరిని అరెస్ట్ చేయడమే ఈ లక్ష్యమా? ఏంటంటే ఇప్పుడు ప్రశ్నించవద్దా, మేము మా మీద ఇంత అణచివేత కొనసాగుతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ టోటలిటేరియన్
పాలసీ అంటాం. అంటే బుల్డోజ్ చేసే వాతావరణంతో పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పేసి మనం ఆందోళన చేస్తా ఉన్నాం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రశ్నించడాన్ని మా అలాంటి వాళ్ళని స్వాగతిస్తున్నాం. బట్ మీరు అధికారంలో దగ్గర అయితే మరి అదే స్పిరిట్ తోటి ఉండాలి కదా మీరు. ఈ పాయింట్ చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కానివ్వండి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు కానీ, పార్టీ ఇన్ జనరల్ టోటల్ లీడర్షిప్ ఎవరమైనా సరే, మాలాంటి వాళ్ళం ఎవరమైనా అవకాశం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినా ఏది చేసినా నువ్వు చెప్తున్నది ఏంది, బయట దేశవ్యాప్తంగా చెప్పింది ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏంది. నేనేమంటే అన్నిటికంటే ముఖ్యంగా నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ లీడర్షిప్గా అందరం కూడా కలిసి ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఒక లీడర్షిప్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఇంత గుడ్డి ద్వేషంతో బీఆర్ఎస్ పోవద్దు కదా. ఒక సందర్భం చాలా సందర్భం స్పష్టంగా కనబడుతుంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ మాత్రం రావడానికి అవకాశం లేదు. నేను అంటున్నా, నిన్ను ప్రధానమంత్రిని చేయడానికి అంటే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం తెలంగాణ ప్రజలారా మనం రుణం తీర్చుకునే అవకాశం ఉంది అన్నారు కదా. మరి వారు ప్రధానమంత్రి కావాలంటే పార్లమెంట్ సీట్లు ఎక్కడి నుంచి రావాలి? భారతీయ జనతా పార్టీ గెలిచి వస్తాయా? రావు కదా. కానీ మరి ఇదే కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మరి మొన్నటిదాకా పార్లమెంట్ ఎలక్షన్లు ఏం చెప్పింది? అసలు వాళ్ళకి ఏం రావండి, జీరో రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్కి ఏం రావని వీడు ముందు డప్పు కొట్టుకొని కూర్చుంటారు కదా. మరి బీఆర్ఎస్కి జీరో వచ్చేసేసి మరి చెరసగం సీట్లు మీరు తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? ఇవాళ కొరవలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తక్కువ పడ్డటువంటి సీట్లలో తెలంగాణ నుంచి 8 సీట్లు నువ్వే పట్టుకపోయినావు కదా. నీ గురువు తీసుకుపోయి ఇవాళ అధికారం ఆడ సీటు సపోర్ట్ ఇస్తేనే కదా ఇవాళ ఆయన అధికారంలో ఉన్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు ఫ్రంట్ నుంచి ఉన్నటువంటి కనుక ఫ్రంట్ మొన్న ఇది డిస్టర్బ్ అయి ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం ఉండకపోయేది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వ దిశగా అడుగులు వేసేది, అవునా కాదా? ఇప్పుడు ఇది ఒక సంకీర్ణమే. బట్ అప్పుడు ఉండేటువంటి ఇండియా కూటమి ప్లస్ మా బీఆర్ఎస్ మిగతా ఇంకోరం కూడా కలిసి వచ్చే అవకాశం వచ్చేదేమో. దాన్ని మీకు మీరుగానే ముందే శాపనార్థాలు పెడతారు. వీళ్ళకి ఒక్క సీటు కూడా రాదు, వీళ్ళకి ఒక్క సీటు కూడా రాదు అంటే భారతీయ జనతా పార్టీ వచ్చినా పర్వాలేదని కోరుకుంటున్నట్టే కదా. భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండే స్ట్రాటజీలో ఎవరు మిత్రపక్షం అని గుర్తించేటువంటి సోయి కూడా లేనటువంటి స్థితిలో తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ లీడర్షిప్ ఉన్నది. దీన్ని మానిటర్ చేసేటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఏదందో వాళ్ళు డబ్బు సంచులు లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి పక్షపాత ధోరణులు తప్ప కేసీ వేణుగోపాల్ మీద దుమ్మెత్తిపోస్తుంది మొత్తం పార్టీ అంతా కూడా. అయినా కూడా కేసీ వేణుగోపాల్ ఒక ఇంచు కూడా కదలాడు. ఈయనేమో ఈడబ్ల్యూఎస్ గురించి చిదంబరం ఆర్టికల్ రాస్తాడు, ఈడబ్ల్యూఎస్ బరాబర్ ఉంటుందని చెప్పేసి వేణుగోపాల్ చెప్పుకుంటాడు. బీసీలకు సంబంధించినటువంటి కులగణన గురించి దేశమంతా గొడవ నడుస్తూ ఉంటుంది. కులగణన ఎందుకు బాబు లేనిపోని పంచాయతీ అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ చెప్తూ ఉంటాడు. అంటే ఇన్ టోటో మొత్తం సర్వశక్తులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వేణుగోపాల్ చేతులు గుప్పుట్లుంటాయి. ఆయన అగెనిస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, అగెనిస్ట్ సో మెనీ స్టేట్స్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఎవరు మానిటర్ చేయడు. నువ్వు ముఖ్యమంత్రిని మానిటర్ చేయకపోతే నీ కింద ఉన్నటువంటి ఏఐసీసీ ఆఫీసులో చేయకపోతే మరి ఎట్లా సాధ్యమైందండి? అందుకోసం ఇవాళ ఏమైంది, ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పక్షాలు ఏమంటున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీన్ని ఏదో లీడ్ చేస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పేటువంటి భ్రమల నుంచి మేము బయటపడదలుచుకున్నాము. మీరు ఆప్ కానీ మమతా కానీ చాలామంది ఇవాళ ఉన్న కూటమిలో చాలామంది కూడా ఓపెన్గా ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు అంటే మీ క్రియాశూన్యత, మీ దివాలా కోరుతనం అనేది ఇవాళ మిమ్మల్ని ఆ స్థాయికి నెట్టివేసింది. మీరు ఒక జాతీయ పార్టీగా ఉండి ఏ స్టేట్లలో కూడా అధికారులు రాకపోవడం ఒక ఎత్తు అయితే ధైర్యాన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ దించి ప్రత్యామ్నాయాన్ని చూపెడతామన్నటువంటి ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని నుంచి వాళ్ళు బయటపడితే పరిస్థితి వేరే తీరుకుంటుంది. బయటపడుంటే కనుక మరుక్షణమే బీఆర్ఎస్ నుంచి ఇమీడియట్గా మనము సెక్యులర్ అనుకుంటే ఈ రకంగా కలిసి పనిచేయడం అవసరం అని చెప్పేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఎప్పుడో డెవలప్ అయ్యేది. అంటే దే వాంట్ టు లూజ్ బీఆర్ఎస్, అంటే నష్టమైనా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ వద్దని కోరుకుంటారు. అంటే అంతకంటే రాజకీయ దివాళా కోరుతనం ఇంకోట్లేదు. నాకు తెలిసి ఏకవాక్యంలో చెప్పుకోవాలంటే నిజంగానే భారతీయ జనతా పార్టీని దించి కేంద్రంలో సెక్యులర్ ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి చిత్తశుద్ధి ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కానీ పైన లీడర్షిప్ కానీ లేదని మాత్రం స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.